కరీంనగర్ నుంచి ఒకరు కిషన్ గారు. కిషన్ గారు చెప్పండి, అటు మేడిగడ్డ సందర్శన, ఇటు నల్గొండ సభలో పులి గాండ్రింపు, ఏది మీరు ఎటువైపు? నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. మా దయాకర్ గారు, తర్వాత బట్టి విక్రమార్క గారు, తర్వాత వచ్చే శ్రీధర్ బాబుకున్నంత సబ్జెక్ట్ గాని అవగాహన గాని లేని ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. సరే, లోపాలు ఉంటాయండి, దాన్ని సరి చేసి మళ్ళీ మనం మళ్ళీ కొన్ని సరి చేసుకోవచ్చు. అంటే అట్లా కాదు కదా, తప్పు జరిగితే పట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది, దాన్ని చెయ్యాలి. కానీ ఇదంతా ఆర్భాటం దేనికి అంటే వాళ్ళు ఇచ్చే కొన్ని హామీల్ని కొంచెం డైవర్ట్ చేయడానికి. అదొక సమస్య వాళ్ళకి ఉందలే. ఇంకొకటి అండి, కేసీఆర్ అయితే కేసీఆర్ అండి, కానీ తప్పు చేశాడు. ఆయన బాగా తప్పు జరగని చెప్పట్లేదు, జరిగినాయి, కానీ అంత పెద్ద తప్పులు చేయలేదు. ఇక ఇంకొక చిన్న విషయం ప్రకాష్ రెడ్డి గారికి, పులిలాగా రాబోతోందా? తప్పకుండా వస్తారు సార్. ఇంకోటి సార్, ప్రకాష్ రెడ్డి గారికి వచ్చిన సూచన, 10 ఏళ్ళు మంచి పాలించారు మోడీ గారు, సంతోషం. రైతులకు ఇచ్చిన మాట కరెక్ట్ నిలబెట్టుకుంటే మళ్ళీ ఎందుకు వస్తారు ఢిల్లీకి? రైతులు ఎంతమంది, అన్ని వేల మంది. అది కూడా అవగాహన చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వంలో కొన్ని లోపాలు ఉంటాయి, కానీ ఇంకో ప్రభుత్వం సరి చేయాలి. ఆ ప్రభుత్వం అది ఇది డైవర్ట్ చేయడం సార్, డైవర్ట్స్ అంతే. ఓకే, రైట్. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు నాగార్జున సాగర్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, చెప్పండి. పులి వైపా, మేడిగడ్డ వైపా, రేవంత్ గారి వైపా? మీరు రేవంత్ రెడ్డి గారికి ఏంటి గుంపు మేస్త్రి అని పేరు పెట్టారా మీరు? ఆయనే అనుకున్నాడా? లక్ష్మీనారాయణ వరంగల్. రైట్. పూర్ణచంద్రరావు గారు వరంగల్. పూర్ణచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్తే పెద్దలందరికీ. నమస్కారం, మాట్లాడండి. ఎట్లా ఉంది నిన్న ఎవరిది జోష్గా సాగింది, కేసీఆర్ గారిదా రేవంత్ రెడ్డి గారిదా? నిన్న రెండు చూశాను, రెండు వైపులా జోష్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ప్రభుత్వం కాబట్టి ఆటోమేటిక్ గా మీడియా అంత అటెన్షన్ గోస్ టు ది గవర్నమెంట్, ఇట్స్ కామన్. కానీ ఇప్పుడు ఓవరాల్ గా ఒక ఫ్యాక్ట్ ఒకటి మాట్లాడాలి సార్. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నాకు పార్టీతో సంబంధం లేదండి. నేను ఇప్పుడు ఎందుకు రెండు నెలల నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొంచెం ఆగభాగం అవుతున్నట్టుగా ఉంది సార్. ఎట్లా? ఎందుకంటే కొంచెం హడావుడిని తప్ప ఎందుకు సార్ ఇప్పుడు యాజ్ పర్ రికార్డ్స్ మనం ఎక్కడ న్యూస్ లో చూశాను, బై 2050 వాటర్ కి దేశం కాదు ప్రపంచం అంతా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది సార్ 2050కి. అలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం అనేది ఇట్స్ బిగ్ ప్రాజెక్ట్ సార్. వాళ్ళే చెప్తున్నారు ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్, ఛాలెంజ్ తీసుకొని కడుతున్నాము, 1,00,000 కోట్లు అయినా ఫ్యూచర్ లో బాగుంటుందని వాళ్ళే చెప్పారు. ఇట్స్ బిగ్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అని. దాన్ని అలాంటి సందర్భంలో చిన్న 1-2 తప్పులు జరుగుతాయి కాదనట్టు. ఆఫ్టర్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మన మనుషులు కట్టేది కూడా కొంచెం ఏరియాలు కడతాయి. టెక్నాలజీ ఉన్నా కూడా 1-2 చోట్ల తప్పులు జరిగాయని చెప్తూనే ఉన్నారు. సో అలాంటి సందర్భంలో నేనేమంటా అంటే గవర్నమెంట్ కూడా కొంచెం దాన్ని చూసేసి ఏం చేయాలి దాన్ని రెక్టిఫై చేయాలి అంతే తప్ప అదే పెద్ద ఇష్యూ అని చెప్పేసి ఒక ప్రభుత్వమే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళేసేసి ఇదంతా వదిలేసి అక్కడ కూర్చొని 1-2 పిల్లలు వెళ్ళాయని చెప్పేసి దాని పెద్ద ఇష్యూ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ అనేది మా యొక్క ఒపీనియన్ సార్. మరి కేసీఆర్ గారి స్పీచ్ ఎట్లా ఉంది? మరి కేసీఆర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంట్ రావట్లేదు, సన్నాసులు, దద్దమ్ములు, చవట్లంటూ మళ్ళీ ఉద్యమ భాష ప్రారంభించాడు కదా, మరి కరెక్ట్ అనేది? సార్ ఆయనైతే ఆయన ఉద్యమ నాయకుడు కాబట్టి స్పీచ్ అలాగే ఉంది, కానీ కరెంట్ అయితే ఆయన చెప్పినట్టు కంప్లీట్ గా ఆగిపోయింది అన్నట్టు అయితే ఎక్కడా లేదు సార్. సరే 1-2 జస్ట్ వస్తూ 1 నిమిషం అలా ఉంది పోతుంది, కానీ బట్ ఓవరాల్ అయితే అంత ఇదిగా కరెంట్ పోవడం అనేది లేదు. కానీ నేను ఒకటేంటంటే సార్, ఒక కాళేశ్వరం గురించి నన్ను మొన్న మన గజ్వేల్ ఏరియా వెళ్ళాను సార్, మేడిగడ్డ గానీ తర్వాత మల్లన్న సాగర్ గానీ పెద్ద ప్రాజెక్ట్ సార్. మీరు ఎందుకంటే వాటర్ అనేది దేశాల మధ్య రాష్ట్రాల మధ్య వచ్చి వాటర్ యుద్ధాలు అవుతాయి సార్, వాటర్ లేని ఇది సర్వం లేదు. అలాంటిది మొన్న మల్లన్న సాగర్ నేను చూస్తే నేను కావాలని వెళ్ళాను సార్, రంగనాయక సార్ సిద్దిపేట దగ్గర మల్లన్న సాగర్ వెళ్ళాను. ఏమీ లేని ఎడారిలో ప్రాజెక్ట్ వచ్చింది సార్. అదంతా ఎత్తిపోతల పథకమే కావచ్చు, రాబోయే రోజుల్లో ఎత్తిపోతల పథకం కట్టే కూడా పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ముందుగా మరి కరెక్టే కదా, అంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ఆయన ఆ ప్రాంతం అంతా ఓడించారు, చివరికి కామారెడ్డిలో కూడా ఓడించారు కదా సార్. పబ్లిక్ ఒపీనియన్ అనేది 10 years అయింది, కామన్ గా ఆటోమేటిక్ గా కొంత ఒపీనియన్ మన అపోజిషన్ అనేది ఉంటది. ప్రజలు పీపుల్ మైండెడ్ మార్చు, దట్ ఇది విన్నింగ్ లాసింగ్ అనేది మ్యాటర్. మరి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు 2 వైపులా చెబుతున్నారు కాబట్టి అడుగుతున్నారు, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేడిగడ్డ ఎఫెక్ట్ పనిచేస్తుందా, పులి ఎఫెక్ట్ పనిచేస్తుందా? సార్ యాజ్ ఆఫ్ డేట్ 2 నెలలు అయిపోయిన తర్వాత అయింది కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. 2 నెలల ముందు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ కున్న పాజిటివ్ అనేది లిటిల్ బిట్ తగ్గింది సార్. ఎందుకంటే వాళ్ళ
ఇనిషియల్ గా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. అబ్బా కాంగ్రెస్ రావాలి, 10 ఏళ్ళు కేసీఆర్ చేశారు కాబట్టి కాంగ్రెస్ వస్తే సంథింగ్ లేకపోతే ఏదో జరుగుద్దని పెద్ద ఆశ ఉంది, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ 2 నెలలు జరిగిన తర్వాత వీళ్ళు ఏంటంటే అన్ని కొన్ని 1-2 స్కీములు ఇచ్చారు, కానీ బస్సు కానీ తర్వాత ఇచ్చారు. దాని తర్వాత కొంచెం స్లో అయింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ తో ఉంది కాబట్టి కొంచెం ప్లస్ లోనే ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఉంటాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు మొత్తం రూలింగ్ వాళ్ళే ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఎంతో కొంత కాంగ్రెస్ కే ప్లస్ ఉంటది. ఓవరాల్ గా ప్రాజెక్ట్ గురించి కాబట్టి నేనైతే కేసీఆర్ గారు కట్టిన మల్లన్న సాగర్ కానీ రంగనాథ్ అంటే మీరు 2 వైపులా చెప్పారు, బాగుంది. మీరు విశ్లేషణ అంటే 2 వైపులా చెప్పడం ఇది పద్ధతిగా ఉంది. నో సార్, ఎందుకంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ సార్, గ్రాడ్యుయేట్ మల్లన్న సాగర్ కానీ అది ఎడార్లో కట్టారు సార్. ఇట్స్ గ్రేట్ థింగ్ సార్, మనం మెచ్చుకోవాలి. అది ఎవరన్నా కానీ అంటే కాకపోతే కాదుగా 94 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 90 లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని కదా ప్రధానమైన విమర్శ సార్. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పెరిగింది సార్, ఓవరాల్ గా అది కూడా చూడాలి. గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది సార్. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర పోలిస్తే మీరు తెలంగాణలో ఎక్కడ బోర్డు వేసినా కొంచెం చాలా తక్కువ అడుగులో వాటర్ వస్తాయి, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది. రైట్, ధన్యవాదాలు, బాగా మాట్లాడారు పూర్ణచంద్ర గారు. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం అండి అందరికి. నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి సార్. వెరీ గుడ్. ఇది ఇప్పుడు అవుతున్న గవర్నమెంట్, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా కాంగ్రెస్. అవును, వెరీ గుడ్ అండి, ప్రజలు తీర్పు ఇచ్చిర్రు, వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ ఒకటి ఏంటంటే మనము గత ప్రభుత్వం తప్పులను ఎత్తి పట్టుకుంటేనే మనము పోకుండా దానికి మనం ఏం సొల్యూషన్ ఇవ్వాలి, దాన్ని మనం ఎలా చేయాలి, ప్రజలకు ఎట్లా దాన్ని మనం ఉపయోగకరంగా చేయాలని చేసుకుంటే బాగుంటది సార్, చాలా బాగుంటది. ఓకే, మరి పులి సంగతి ఏమిటి? ఇప్పుడు కేసీఆర్ గురించి అందరికీ తెలుసు కదా సార్. ఆయన టు బి ఫ్రాంక్ ఒక కామన్ పర్సన్ గా చెప్తున్నాం, మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి కాలేదు సార్ తెలంగాణలో, చాలా అయింది కదా. ఓకే, మరి అయినా ఓడించారు కదా. ఎందుకు కాలేదు? కరెంట్ ఏంది, నీళ్ళు ఏంది, రోడ్లు ఏంది, వాటర్ ఏంది, ప్రతి విషయంలోనూ, రైతుల విషయంలోను, పంటల విషయంలోను, ప్రతి విషయంలోనూ అయింది. మిస్టేక్స్ అయిండొచ్చు, కాదనట్లేదు, కానీ దాన్ని సరిదిద్దాలి. కానీ ఆ భాష వాడడము తప్పు, అసెంబ్లీలో మాట్లాడడము తప్పు, వాడడము మేము ఒత్తేస్తాము, పట్టేస్తాము, జైలు వేసేస్తాము, ఇవి చాలా తప్పు సార్ ఒక సీఎం గురించి మాట్లాడడం.